బృందావనంలో చిన్న గోపాలుడు శ్రీకృష్ణుడు గాలిలో ఊగే పూలలా ఆడుకుంటూ ఉండేవాడు. గోపాలు గోపికలు అన్నీ కృష్ణుడిలో నవ్వులతో మునిగిపోయేవారు. ఒకరోజు అక్కడ ఒక చిన్న పేద బాలుడు ఉండేవాడు, పేరు మాధవ్. ఇంట్లో తినడానికి ఏమీ లేవు. తల్లి అనారోగ్యం. మాధవ్కి ఎవ్వరూ సహాయం చేయలేదు. అతను రోదిస్తూ అన్నాడు, కృష్ణ, నాకు ఎవరూ లేరు. నువ్వే ఉన్నావు. ఒక చిన్న సహాయం చేయగలవా? కృష్ణుడు ప్రత్యక్షం. ఆ పాప గుండె నిజాయితీ చూసి చిన్న గోపాలుడు అతడి ముందు కనిపించి ఇలా అన్నాడు, మాధవా, దేవుడిని అడగడం సరే, కానీ నువ్వు కూడా ఏదో చేయాలి. ప్రయత్నం ఉన్నచోటే ఆశీర్వాదం ఉంటుంది. చిన్న పరీక్ష. కృష్ణుడు అతనికి ఒక చిన్న పళ్ళెం ఇచ్చి అన్నాడు, ఈ పళ్ళెంతో యమునా తీరంలో పడిన ఆకులు సేకరించు. మాధవ్ ఆశ్చర్యపోయాడు. కానీ కృష్ణుడు చెప్పాడని నమ్మి ఆ ఆకులు సేకరించి తీసుకొచ్చా. మాధవ్ పళ్ళెం అందించిన వెంటనే ఆ పళ్ళెం బంగారం, అన్నం, పండ్లుతో నిండిపోయింది. మాధవ్ ఆశ్చర్యంతో అడిగాడు, కృష్ణ, ఇవన్నీ ఎలా? కృష్ణుడు నవ్వుతూ అన్నాడు, నువ్వు కన్నీరు కారుస్తూ కాకుండా ప్రయత్నం చేశావు. దేవుని ఆశీర్వాదం ఎప్పుడూ ప్రయత్నిస్తున్న వాళ్లకు ముందుగా వస్తుంది. మాధవ్ ఇంటికి వెళ్లి అన్నీ తన తల్లితో పంచుకున్నాడు. ఆ రోజు నుంచి గ్రామం మొత్తం కృష్ణుడి కరుణను